అంటే ఖచ్చితంగా అంటే అంటే రకరకాల ఊహాగానాలు గతంలో చూసాం మనం. పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉందని, లేకపోతే ఇంకొకటని, ఎవరో నిఘా పెట్టారని గతం చూసాం కదా సాంబశివరావు. అంటే ఇలాంటి ఒక కరడుగట్టిన పవన్ కళ్యాణ్ మీద కసి పీకల దాకా పెంచుకున్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఖచ్చితంగా పవన్కి ప్రొటెక్షన్ పెంచాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. ఏమంటారు? ఎస్, మనం దీన్ని మీరు అన్న దానికంటే దాన్ని చూసుకున్నట్లయితే కనుక గత కొద్ది రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ నివాసం ఉండేటటువంటి ప్రదేశం పైన డ్రోన్ కెమెరాలు ఎగిరినటువంటి పరిస్థితి కూడా మనం గుర్తెచ్చుకోవాలి. ఇప్పుడు అంటే అప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా డ్రోన్ కెమెరాలు ఎగిరిని అప్పుడు పట్టించుకున్న నాదే లేదు. ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉన్నటువంటి బిల్డింగ్ లోకి పోలీసులు డైరెక్ట్ వెళ్ళి పాయింట్ బ్లాంక్ లో పెట్టి ఆధారాలు ఆయన పర్సనల్ వ్యక్తులు బెదిరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రాష్ట్ర నలుమూల నుంచి కొన్ని లక్షల మంది ప్రజలు పిఠాపురం రాబోతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా పోలీసుల పైన ఉంది. ముఖ్యంగా ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ అంతు చూస్తానని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి ఎవరైతే బోరగడ్డ అనిల్ ఉన్నాడో ఆయన ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయడమే కాదు, ఇన్ని రోజులు బట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏమైనా ప్లాన్ చేశాడా ఏంటనేది కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రెండోది అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి భద్రతా వ్యవస్థని మీరు చూశారు. ఏదైతే గతంలో పోలీసు ఎస్పీ రూపంలో ఎస్పీ డ్రెస్ చేసుకుని డైరెక్ట్ గా అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏజెన్సీ పర్యటనలో ఒక వ్యక్తి ఎస్పీ అంటూ హల్చల్ చేశాడు. అవును, అతనికి వైసీపీ ఇంక్లైన్ కూడా ఉందంట. వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నాడనేది సమాచారం. అతను అవును, అక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందింది. అంటే ఒక సామాన్య పౌరుడు ఎవడైనా వెళ్తుంటే అనేక క్వశ్చన్ చేసేటటువంటి పోలీసు వ్యవస్థ ఎస్పీ ఐపీఎస్ డ్రెస్ లో వచ్చినటువంటి వ్యక్తి అసలు మన ఐపీఎస్ కాదా అనేది ఎందుకు గమనించలేకపోయింది. అంటే కింద స్థాయి కానిస్టేబుల్ తెలవలేదు. కనీసం కింద స్థాయి కానిస్టేబుల్ పని ఎస్పీ రేంజ్కి వెళ్ళడం అనుకోండి, ఉదాహరణకు అనుకుందాం. కానీ అక్కడ అనేక మంది ఎస్ఐలు ఉన్నారు, డిఏలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, అనేక మంది పోలీస్ అధికారులు చాలా మంది ఉన్నారు అక్కడ. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ దాకా వెళ్ళి ఆయన పాయింట్ అంటే ఆయన ఫోటో దిగాడు. మనం చెప్పుకోవాలండి, ఫోటో దిగిన వాడు పిస్టల్ పేల్చడం కష్టమా చెప్పండి? అదే అంత ఫోటో దిగడం ఎంత ఈజీయో పిస్టల్ పేల్చడం కూడా అంత ఈజీ కదా. అవును అవును అవును, ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ వ్యవస్థ మీద ఆయన అనేక ఇచ్చేసినటువంటి పరిస్థితి. అంటే టోటల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక పోలీస్ వ్యవస్థకి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ లా ఉన్నాడు నేను అనుకోవడం. ఎందుకంటే ఇక్కడ మనం పూర్తిగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఇలా పర్యటన జరిగినప్పుడు హడావిడి చేస్తారు. ఎవడు ఫ్యాన్స్ మీద హడావిడి చేస్తారు, ఫ్యాన్స్ దూరంగా గెట్టేయడానికి హడావిడి చేస్తారు. కానీ ఇలాంటి ఘటనలు డ్రోన్ కెమెరా ఎగురుతా ఉంటది పవన్ కళ్యాణ్ భద్రతకి సంబంధించి ఆయన ఇంటి పైన భద్రత గాల్లో కలిసిపోతుంది. ఆయన అధికారంలో లేనప్పుడు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నటువంటి బిల్డింగ్స్ లో సోదాలు జరుగుతాయి. ఆయన వ్యక్తిగతంగా ఉండేటటువంటి పర్సనల్స్ కెమెరామెన్స్ కావచ్చు, ఇతరుల పైన పాయింట్ బ్లాంక్ లో కన్ను పెడతారు. తర్వాత ఏదైతే పర్యటనలు ఉంటాయో పర్యటనలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యటనలో దొంగ డ్రెస్ వేసుకుని ఐపీఎస్ అధికారులు అంటూ కూడా కొంతమంది అర్జులు చేస్తా ఉంటారు. అలాంటివన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు పిఠాపురం జరగబోయేటటువంటి సభలో అసలు ఏం జరగబోతాము, పోలీసులు ఎంత పకడ్బందీగా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే చాలా కమిటీలు వేశారు. ఆ కమిటీ ఈ కమిటీ అని చెప్పి కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేసిన తర్వాత జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించి కూటమి గెలుపులో కీలక పాత్ర వహించిన తర్వాత నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదు అని చెప్పి రాజకీయ ప్రత్యర్థులు దెప్పి పొడుస్తుంటే ఆయన గెలవడమే కాదు డిప్యూటీ సీఎం అయిపోయారు. కూటమి విజయంలో కీలక పాత్ర వహించారు. మోదీ చేత తుఫాన్ అని పిలిపించుకున్నారు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ స్పెషల్
విజయోత్సవ సభ, ఆవిర్భావ సభ అవుతుంది. మరి చూడాలి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది దీనికి అనేది బోరుగడ్డ పరారైన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు అప్డేట్స్ అందించినందుకు. సో అది పరిస్థితి. బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అనేది ఎవరికి తెలియదు. ఆయన ఒకసారి బెయిల్ తీసుకుని ఆ తర్వాత సరెండర్ అయ్యారు. సెకండ్ టైం కూడా బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు. ఇన్ఫ్యాక్ట్ మార్చి 11న అంటే ఇంకొక 4 రోజుల్లో సాయంత్రం 5 గంటలకి జైల్ సూపరింటెండెంట్ వద్ద బోరుగడ్డ అనిల్ మళ్ళీ అక్కడ సరెండర్ అవ్వాలి. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆల్రెడీ అతను ఇచ్చిన సర్టిఫికెట్ ఏదైతే ఉందో గుంటూరు లలిత హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ అని ఆయన ఏదైతే బెయిల్ కోసం ప్రొడ్యూస్ చేశారో అది ఫేక్ అని తేలిన తర్వాత మరి ఎటువంటి యాక్షన్ ఉంటుంది అనేది తెలియాలి. ఇప్పటికే చాలా తప్పులు చేసి అతను బుక్ అయ్యాడు. మరిన్ని కేసులు కూడా